హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీదాశ్రీ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మా అబ్బాయి లంచ్ బాక్స్ అండి. గుడ్డు పొరుటు చేశాను. అలాగే స్నాక్గా నేను డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టేశాను. సో రోజు పొమగ్రనేట్ వద్దు అని చెప్పాను అంటున్నాడు అనేసి ఈరోజు కొద్దిగా చేంజ్ చేశాను అనమాట. అంటే మా వారు ఏంటంటే ఏదైనా ఫ్రూట్స్ తెచ్చారనుకోండి కంప్లీట్గా అవే తీసుకొస్తారనమాట. ఒకటి రెండు రకాలు తీసుకున్నారు, ఒకటే ఐటమ్ ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. సో ఇక డైలీ ఒకే ఫ్రూట్ అయిపోతుంది అనమాట వాడికి. వాడైతే అసలు నాకు వద్దే వద్దు, అసలు బోర్ కొట్టేసింది, ఏదైనా వెరైటీగా తీసుకురండి అని అంటే ఇక డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చారు. వాడికి లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇక ఇది వచ్చేసి ఈరోజు నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి. నార్మల్గా డైలీ వేర్ బ్లౌజ్ ఉంటుంది కదా, సో అదనమాట. దానికి ఇట్లాగా ఇన్విజిబుల్ పైపింగ్ వేసేసి స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి తానుల్లో తీసుకున్నారంటండి. మనకి విడిగా కట్ చేసి ఇస్తారు కదా, మీటర్ కావాలంటే మీటర్, 2 మీటర్లు కావాలంటే 2 మీటర్లు అలాగా. సో అలాగా తీసుకున్నారంట. 1 మీటర్ అని చెప్పి అన్నారంటండి. కానీ ఇది కట్ చేసేటప్పుడు చూస్తే అది జస్ట్ 92 పాయింట్స్ మాత్రమే ఉందన్నమాట. నేనేమో కొద్దిగా హ్యాండ్స్ అవి పెంచుదామని చెప్పి ఒక 1 ఇంచ్ హ్యాండ్స్ పెంచాను, అలాగే వీపు కూడా 1 ఇంచ్ పెంచాను అనమాట. సో లైనింగ్ అయితే కట్ చేసేసాను. తీరా ఈ మెయిన్ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాని మీద పెట్టి కట్ చేసేటప్పుడు చాలా తక్కువైందనమాట అది బ్లౌజ్ పీస్ అనేది. సో చాలా అడ్జస్ట్ చేసి నేను స్టిచ్ చేయాల్సి వచ్చింది. ఇక షేప్ పట్టి అవన్నీ కూడా కొద్దిగా జాయింట్స్ పడ్డాయి అనమాట. సో ఇది ఎవరిదైతే బ్లౌజ్ నేను స్టిచ్ చేశానో వాళ్ళు ఈ బ్లౌజ్ నేను ఇలా వీడియో తీసేటప్పుడు వచ్చారనమాట. సో వాళ్ళకి చెప్తున్నాను, నేను ఇది మీ బ్లౌజే, నేను ఇట్లా వీడియో తీస్తున్నాను అని చెప్పి చెప్తున్నాను అనమాట. మామూలుగా ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే హ్యాండ్స్కి హెమ్మింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను పైపింగ్ వేసాను కాబట్టి ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే సేవ్ అయినట్టే అనమాట. ఇక అలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బ్లౌజ్ అయితే నేను కంప్లీట్ చేశాను. మనం విడిగా తానుల్లో ఈ క్లాత్ తీసుకునేటట్టయితే కంపల్సరీ ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి, మీటర్ ఉందా లేదా అనేది. ఇక్కడ వచ్చేసి నేను డ్రెస్ ఒకటి స్టిచ్ చేస్తున్నానండి. డ్రెస్కి మనం నెక్ స్టిచ్ చేసేటప్పుడు అది కొద్దిగా స్టిఫ్గా నీట్ ఫినిషింగ్ ఉండడానికి అయితే బక్రం క్లాత్ కానీ లేదంటే కాటన్ ఫ్యాబ్రిక్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ నేను కాటన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసిన తర్వాత వాటికి హెమ్మింగ్ చేసే పని లేకుండా ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో అదేంటంటే చాలామంది బక్రం క్లాత్ కానీ లేదంటే కాటన్ క్లాత్ మీద డిజైన్ డ్రా చేసేసుకొని దాన్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే కాటన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత దాని మీద ఏదైతే డిజైన్స్ మనం డ్రా చేసామో అది పెట్టి స్టిచ్ చేసి దాన్ని రివర్స్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా నేనేం చేశానంటే లైనింగ్ క్లాత్కి నేను ఈ డిజైన్ ఏదైతే డ్రా చేశానో ఆ క్లాత్ అనేది దాని మీద ముందు స్టిచ్ చేసేసి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ రెండు కలిపి స్టిచ్ చేసి ఇలాగ రివర్స్ చేస్తున్నానండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఏదైతే క్లాత్ జాయిన్ చేసామో నెక్ పీస్కి సో అది మనకి కనిపించకుండా ఉంటుందన్నమాట. అంటే హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదు, ప్లస్ వెనక వైపు నుంచి చూడడానికి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. జస్ట్ మనం ఆ క్లాత్ ఎక్కడైతే యాడ్ చేసి స్టిచ్ చేసామో ఆ జస్ట్ ఆ స్టిచ్ మాత్రమే కనిపిస్తుందండి. ఆ క్లాత్ పీస్ అంటే మనం ఆ నెక్ లాగా కట్ చేసాం కదా, సో అలా అదైతే కనిపించకుండా ఉంటుందన్నమాట. సో ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి హెమ్మింగ్ చేసే పని ఉండదు, ప్లస్ చూడడానికి కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇక్కడ నేను సింపుల్గా రౌండ్ నెక్కే పెట్టాను, కాకపోతే మీరు ఎలాంటి నెక్ ట్రై చేయాలన్నా కూడా ఒకసారి అలాగైతే ట్రై చేసి చూడండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ డ్రెస్సెస్ అన్నిటికీ కూడా ఫ్రంట్ ఇలా డిజైన్ ఇచ్చారండి. సో దానివల్ల నేను ఏంటంటే అయితే స్క్వేర్ నెక్ లేదంటే రౌండ్ నెక్ అయితే పెట్టానండి. వేరే వేరే డిజైన్స్ పెట్టామంటే ఎలాగో ఫ్రంట్ డిజైన్ అనేది ఇచ్చారు కాబట్టి లుక్ అనేది బాగోదన్నమాట. సో ఇలా ఇలా సింపుల్గా పెడితేనే ఈ డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది లుక్. సో ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ అండి. సో చాలా చాలా బాగుంది, మంచి షైనింగ్ ఉంది క్లాత్ అయితే. డ్రెస్ మొత్తం కట్ చేసిన తర్వాత కొద్దిగా ఎక్స్ట్రాగా బార్డర్ మిగిలిందండి. సో ఆ బార్డర్ నేను జాయిన్ చేసేసి ఇక్కడ డిజైన్ లాగా పెట్టేశాను. అంటే మిగతా డ్రెస్సెస్ అన్నిటికీ కూడా ఇలాగ ఫ్రంట్ డిజైన్స్ ఇచ్చారనమాట. సో ఇది కూడా అలాంటి లుక్ ఉంటుందని చెప్పి నేను ఆ బార్డర్ని అక్కడ జాయిన్ చేశాను. ఈ నేవీ బ్లూ కలర్ డ్రెస్కి వచ్చేసి నేను స్క్వేర్ షేప్ పెట్టానండి. ఫ్రంట్ డిజైన్ వచ్చేసి అంటే ఇక్కడ మీరు చూస్తున్న డిజైన్ ఉంది కదా, అది కొద్దిగా బ్రాడ్గా ఇచ్చాడనమాట డిజైన్. సో దానికి స్క్వేర్ నెక్ పెడితే అందంగా ఉంటుందని చెప్పి నేను స్క్వేర్ నెక్ అయితే పెట్టాను.
లాస్ట్ 1 వీక్ నుంచి నాకు స్టిచ్చింగ్ వర్క్ కొద్దిగా ఎక్కువైపోయిందండి. ఇక నేను కుకింగ్ వీడియోస్ కానీ ఏవి కూడా చేయడానికి అవ్వట్లేదనమాట. ఈ స్టిచ్చింగ్‌తోనే సరిపోతుంది టైం అంతా కూడాను. సో, ఇప్పుడు నేను స్టిచ్ చేసిన ఈ డ్రెసెస్ అయితే ఇవేనండి. ఇవి ఫొటోస్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. వీటిలో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.